ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హాస్పిటల్లో మావయ్య చావుతో పోరాడుతున్నారు. ప్రాణాలతో తిరిగి వస్తారో రారో కూడా తెలియక మేం బాధపడుతుంటే మధ్యలో మీ కూడా వెంటి బయటికి పోండి, బయటికి పోండి, బయటికి పోండి, బయటికి పోండి. ఒక్కసారి నేను చెప్పేది విను నిషి. కమలాకర్ మావయ్య గారిని కేదార్ పొడవలేదు. ఎవరో ఇదంతా చేసి కేదార్ నిరికించాలని చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి మమ్మల్ని నమ్మండి. కమలాకర్ మావయ్య మిమ్మల్ని సాక్ష్యాలు తీసుకుని రాకపోతే ఇంట్లో ఉండనివ్వను అని చెప్పిన 2 రోజులకే మావయ్యని ఎవరో పొడిచారు. ఆ కత్తి కేదార్ చేతిలో ఉంది కాని కేదార్ పొడవలేదు. ఇంతే కదా జగదాత్రి నువ్వు చెప్పాలనుకుంటుంది? అక్క, నువ్వైనా వీళ్ళకి చెప్పక్క. నిజంగా నేనే తప్పు చేయలేదక్క. నన్ను నమ్మక్క. మిమ్మల్ని నమ్మాను కాబట్టే మీకోసం నా కుటుంబంతో గొడవపడ్డాను. మీకోసం పోరాడాను. మీ పక్కన నిలబడ్డాను. కానీ నా కళ్ళ ముందే నువ్వు మా బాబాయిని కొట్టి అవమానించావు. బాబాయిని చంపాలని చూసావు. కొట్టడం కాదు, చంపేస్తా. ఇంత జరిగా కూడా మిమ్మల్ని ఎలా నమ్మాలి? వీళ్ళకేమని చెప్పాలి? ఏమన్నావు? నా తమ్ముడు మీ అమ్మని చంపాడన్నావు. దానికి సాక్ష్యాలున్నాయా? అసలు ఇదంతా కాదు. నీకు నిజం చెప్పిన మీ తాత ఎక్కడా? లేడు. ఎందుకంటే అలాంటి సాక్ష్యాలేవీ లేవు కాబట్టి. ఎందుకంటే నా తమ్ముడు ఒకరి ప్రాణం తీసేంత దుర్మార్గుడు కాదు కాబట్టి. పానాలు తీసే అలవాటున్నోళ్ళకి ఇది అలవాటే కదా బా. అప్పుడు అమ్మ, ఇప్పుడు మొగుడు 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 మొగుడు. నమ్మిన వాళ్ళని మోసం చేసి ప్రాణాలు తీయటం నీ రక్తంలోనే ఉందే. దాన్ని నువ్వు ఎంత దాచాలని చూసినా దాయలేవు. వెళ్ళిపోండి జగదాత్రి. దయచేసి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. అక్క, మిమ్మల్ని నేను చాలా గొప్పగా ఊహించుకున్నాను. ఇలా నలుగురితో మాటలు పడుతూ ఉంటే మీకెలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది. కేదారే మావయ్య గారిని చంపాడని, దాన్ని మీరు నమ్ముతున్నారని ఒక్కసారి మమ్మల్ని చూసి చెప్పండి వదినా. కళ్ళతో చూసింది, సాక్ష్యాలు, కారణాలు అన్నీ కాసేపు పక్కన పెడదాం. మా ఇద్దరి గురించి, కేదార్ గురించి ఇక్కడున్న అందరికంటే మీకే బాగా తెలుసుదరా. మమ్మల్ని చూసి మీరు కూడా కేదారే పొడిచాడని నమ్ముతున్నానని చెప్పండి. మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఒక్క మాట చెప్పక్క. లైఫ్లో మళ్ళీ నీకు నా మొహం చూపించను. ఆవేశంలో బాబాయ్ మీద చేయి చేసుకుని నేను తప్పు చేశాను. కానీ నిజంగా నేను బాబాయిని చంపగలనని నువ్వు అనుకుంటున్నావాక? అనుకుంటున్నాం. ఎందుకంటే నువ్వింట్లో నుంచి వెళ్ళిపోతే నీ కాస్తి రాదని మీరింట్లో ఉండడానికి అడ్డుగా ఉన్న బాబాయిని అడ్డు తొలగించాలనుకున్నావు. ఇదే నిజం. కాదు, అబద్ధం. నువ్వు కాదన్నా కూడా అదే నిజం రా. నువ్వు ఎన్నిసార్లు ఎంత గట్టిగా అరిచి చెప్పినా అది అబద్ధం రా. కేదార్ ఇక్కడికి వచ్చిందే కుటుంబం కోసం, మీ అందరి ప్రేమ కోసం. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా మావి గారు. ఈ ఆస్తులు అంతస్తులు ఏమీ వద్దు. నాన్నని ఒక్కసారి నువ్వు నా కొడుకు వేరా అని చెప్పమనండి చాలు. ఆస్తి మీద, డబ్బు మీద ఆశ లేని కేదార్కి కమలాకర్ మావయ్య గారిని చంపే అవసరం కూడా లేదు. ఏందమ్మీ కౌశికి ఇది? వీళ్ళేమో మాట్లాడుతూనే ఉండారు, నువ్వు మీ బాబాయి బొమ్మల్లాగా నిల్చుని ఉండారేంది? కేదారే కమలాకర్ మావయ్యని చంపాలని చూశాడు. ఇది వీళ్ళకి చెప్పేండుదినా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఈ ఫ్యామిలీకి పట్టిన దరిద్రం కూడా వదిలిపోతుంది. నిష్కా, అక్కేం చెప్పదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ముందు ఇక్కడి నుంచి బయటికి పోండి. బయటికి వెళ్తారా లేదా ఇక్కడే షూట్ చేయమంటారా? ఇక్కడే షూట్ చేయమంటారా? ఇక్కడే షూట్ చేయమంటారా? ఇక్కడే షూట్ చేయమంటారా? అబ్బోడా, ఏం చేస్తా ఉండవురా? యువరాజ్, ఆ గన్ కిందకి దించు. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను మాట్లాడను, నా కన్ను మాట్లాడుతుంది. మీరు వెళ్ళరు కదా? యువరాజ్, ఏం చేస్తున్నావు? ఎప్పుడో చేయాల్సిన పనక్క, చాలా లేట్ అయిపోయింది. ఇవాళ్టితో ఈ ప్రాబ్లంకి ఒక ముగింపిచ్చేస్తా. గన్నివ్వక. రేయ్, ఏం చేస్తావురా? చంపేస్తానంటున్నావా? నువ్వు అలా చేస్తే వాడికి నీకు తేడా ఏముంటుందిరా? తేడా ఏముంటుందిరా? తేడా ఏముంటుందిరా? తేడా ఏముంటుందిరా? అవునరా, నువ్వు ఆగు, నేను మాట్లాడతాను. మీకేం కావాలి జగదాత్రి? ఎందుకు మళ్ళీ ఇంటికి వచ్చారు? ఒక్క అవకాశం కావాలొదినా. కేదార్ ఏ నేరం చేయలేదని నిరూపించుకోవడానికి మాకు ఒక్క అవకాశం కావాలి. ఈ ఇంట్లో నుంచి వెళ్ళడం అంటూ జరిగితే అది మీ మనిషిగానే వెళ్తానక్క. అంతేగాని ఇలా హంతకుడు అనే ముద్ర వేసుకుని వెళ్ళలేను. ఒక్క ఛాన్స్ ఇవ్వండి వదినా. కేదార్ ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. వదిన ఆలోచిస్తున్నారేంటత్తయ్య? మళ్ళీ టైం ఇస్తుందా? ఏమో అమ్మీ, చూద్దాం ఏం చేస్తుందా. సరే 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 24 గంటలు టైం ఇస్తున్నాను. గంటలు టైం ఇస్తున్నాను. బాబాయిని చంపాలని చూసింది కేదార్ కాదు అని నువ్వు నిరూపిస్తే ఓకే. లేదంటే లైఫ్ లో మీ మొహం కూడా నాకు చూపించకండి. సరే వదినా. ఒక్క నిమిషం ఆగండి వదినా. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? కేదార్ మావయ్యని చంపాలని చూశారని తెలిసాక కూడా మీరింకా అవకాశం ఇస్తున్నారా? ఇవాళ రాత్రికి అందరినీ చంపేస్తే మా పరిస్థితి ఏంటక్క? వీళ్ళని నమ్మి ఇంట్లో ఎలా ప్రశాంతంగా ఉండమంటావు? వాళ్ళు అడుగుతున్న దాంట్లో కూడా న్యాయం ఉంది కదమ్మా. చెప్పు.